హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. కలియుగ కల్పవృక్షం. కొండపాలెంలోని గోవిందుడు నా అన్నవాళ్ళు లేని అనాథ. అతడు ఒకనాడు బతుకు తెరువు కోసం బయలుదేరి రాఘవాపురం సమీపించే వరకు బాగా అలసిపోయాడు. ఊరి పొలమేరలో ఉన్న గ్రామదేవత గుడి ముందు కాసేపు సేద తీరటానికని కూర్చున్నాడు. కొంతసేపటికి గుడి పూజారితో మాటలు కలిశాయి. గోవిందుడు పని వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చాడని గ్రహించిన పూజారి, సమయానికి వచ్చావు. బావిలో నీళ్లు తోడి గుడిని శుభ్రం చేయటానికి మనిషి కోసం చూస్తున్నాను. నువ్వు ఆ పనులు చేశావంటే నెలకు 2 వరహాల జీతం అన్నాడు. ఊళ్ళో అడుగు పెట్టి పెట్టగానే పని దొరికింది. ఎందుకు కాదనడం? ఇంతకన్నా మంచి పని దొరికే వరకు ఇక్కడే ఉందాం అని ఆలోచించిన గోవిందుడు అందుకు సరేనన్నాడు. రోజు ఉదయం బావిలో నీళ్లు తోడి గుడి వాకిలి కడిగేవాడు. గుడి ఆవరణలో చెట్లకు నీళ్లు పోసేవాడు. సాయంత్రం ఆవరణ అంతా నీళ్లు చల్లి చల్లబరిచేవాడు. జీతంతో పాటు 2 పూట్ల ప్రసాదం దొరికేది. రాత్రి సమయాల్లో గుడి అరుగు మీదే పడుకునేవాడు. అంతా బాగానే ఉంది, కానీ గుడికొచ్చే కొత్త దంపతులను చూసినప్పుడు అతడు తను పెళ్లి చేసుకోవాలని, ఒక ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలని కలలు కనసాగాడు. ఇలా ఉండగా దేవి నవరాత్రుల సందర్భంగా గుడిలో పురాణ కాలక్షేపానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన ఒకనాడు కథ చెబుతూ కల్పవృక్షం గురించి ప్రస్తావించాడు. కల్పవృక్షం కోరికిన కోరికలు తీరుస్తుంది అని చెప్పాడు. పఠనం పూర్తి చేసి పండితుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గోవిందుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఆ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందో చెప్పగలరా స్వామి అని అడిగాడు. అది దేవలోకంలో ఉంటుంది అన్నాడు పండితుడు. అరేరే, అది భూలోకంలో ఉండదా అని అడిగాడు గోవిందుడు ఆశాభంగానికి లోనైన వాడిలా. ఎందుకు ఉండదు? ఉంటుంది. అయితే దాన్ని కలియుగ కల్పవృక్షం అంటారు అన్నాడు పండితుడు. అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా స్వామి, చెప్పండి అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. అది నాకు స్పష్టంగా తెలియదు నాయన. అయినా పడమటి కొండల దిగువ ఉన్న ఇంద్రాద్రి సమీపంలో ఉంటున్న పెద్దలు చెప్పగా విన్నాను. అది అనునిత్యం పుష్పఫల భరితమై ఉంటుందట అన్నాడు పండితుడు. తను ఎంతకాలం గుళ్ళో నీళ్లు తోడినా రెక్కలు ముక్కలు కావడం లేదు తప్ప తన కోరికలు తీరవు. అందుకని తెగించాలి, తప్పదు. కలియుగ కల్పవృక్షం జాడ వెతకాలి. తన కోరికలు తీర్చుకోవాలని అన్ని నిర్ణయించుకుని మర్నాడు వేకువజామునే లేచి ఎవరికి చెప్పా పెట్టకుండా పడమటి కొండలకేసి బయలుదేరాడు. 5 రోజుల ప్రయాణం తర్వాత వాడు పడమటి కొండల దిగువ భాగానికి చేరాడు. అక్కడ ఒక చిన్న గుడిసె, దాని చుట్టూ సాగు చేయబడుతున్న మామిడి చెట్లు ఉన్నాయి. చెట్లకు పాదులు తీస్తూ ఒక రైతు, ఆ పొదల్లో నీళ్లు పోస్తూ 2 ఆడవాళ్లు కనిపించారు. వాళ్ళు చూడటానికి తల్లి కూతురులా ఉన్నారు. గోవిందుడు రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. పడమటి కొండల్లో కలియుగ కల్పవృక్షం ఉందని పురాణ పండితుడు చెప్పగా విని దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. జాడ నువ్వేమైనా చెప్పగలవా? చూస్తుంటే చాలా కాలంగా మీరు ఎక్కడో ఉంటున్నారనుకుంటున్నాను అన్నాడు. రైతు తలపైకెత్తి చూసి నిట్టూరుస్తూ, నేను ఒకప్పుడు కలియుగ కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన వాణ్ణే. ఎంత వెతికినా దాని జాడ కనపడలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు గనక ఇక ఇద్దరం కలిసి వెతుకుదాం. కనపడిందంటే 2 కోరికలు తీరుతాయి. అంతవరకు మామిడి తోట సాగులో నువ్వు సాయపడాలి. అదిగో కనబడే ఆ వాగు నుండి ఏతం వేసి చెట్లకు నీరు పారించడానికి సాయపడాలి. నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, సరేనా అన్నాడు. ఇక్కడ నీళ్లు తోడే పనేనా? అయినా కల్పవృక్షం వెతకడంలో తోడొస్తానంటున్నాడు కదా అనుకుని గోవిందుడు అందుకు సరే అన్నాడు. ఆ రోజు నుంచి రైతుతో కలిసి వాగు నుంచి బొక్కెనలతో ఏతం వేసి మామిడి చెట్లకు నీరు పారించడం, తీరక సమయాల్లో అడవిలోకి వెళ్ళి కలియుగ కల్పవృక్షాన్ని వెతకటం చేసేవాడు. ఇలా 2-3 ఏళ్లు గడిచిపోయాయి కానీ కల్పవృక్షం జాడ కనిపించలేదు. గోవిందుడు రైతు కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు. ఆ 7 మామిడి చెట్ల పూత పూసి తొలి కాపు విరగ కాశాయి. పళ్ళు తింటే చెప్పలేనంత తీయదనం. ఒకనాడు పళ్ళ వ్యాపారి ఒకడు సేవకుడితో సహా రాజధానికి వెళుతూ మామిడి తోట వద్ద కాసేపు విశ్రాంతికని ఆగాడు. రైతు అతడికి తినడానికి 2 మామిడి పళ్ళు ఇచ్చాడు. ఆ పళ్ళ రుచి చూసిన వ్యాపారి, ఆ కాపంతా నాకు ఇచ్చేయి, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. వీటిని రాజుగారి అంతఃపురానికి పంపిణీ చేసి నేను కొంత లాభం గడిస్తాను అన్నాడు. రైతు తన కష్టానికి తగ్గ ఫలితం లభించదని సంతోషించి అలాగేనన్నాడు. వార్తకుడు రైతు అడిగిన ధనం ఇచ్చి 2-3 రోజుల్లో బండ్లతో వచ్చి పళ్లను దించుకుని పోగలనని వెళ్ళాడు. తన కష్టానికి 2 ఫలితం లభించేసరికి రైతుకి చాలా ఆనందం కలిగింది. ఆయన పక్కనే నిలబడ్డ గోవిందుడితో, ఈ ఫలితంలో నీకు భాగం ఉన్నది అంటూ కొంత డబ్బును గోవిందుడి చేతిలో పెట్టాడు. గోవిందుడు సంతోషపడకుండా, ఈ డబ్బుతో నా కోరికలు తీరవు,
కల్పవృక్షం జాడని ఇంతవరకు నువ్వు చూపలేకపోయావు అన్నాడు నిష్ఠూరంగా. కల్పవృక్షం జాడ నీకిప్పుడే కనబడింది, అయితే నువ్వు దాన్ని గమనించలేదు అన్నాడు రైతు. కల్పవృక్షమా, ఎక్కడా అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేది కదా. నువ్వు చెట్లకు నీళ్లు పారించావు, అవి నీకు డబ్బులిచ్చాయి. ఆ డబ్బుతో నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. అయితే ఇలాగే కష్టపడ్డావంటే క్రమంగా నీ కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పుడు ఇవి కల్పవృక్షాలే కదా. వాటిని మనం ప్రేమగా పెంచుకుంటే అది మన కోరికలన్నింటినీ తీరుస్తాయి అన్నాడు రైతు. అయితే నువ్వు కల్పవృక్షం కోసమే ఇక్కడికి వచ్చాననడం, నాకు దాని జాడ చూపిస్తానడం అంతా అబద్ధమే అన్నమాట అన్నాడు గోవిందుడు. అవును, అయినా నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నేను నీలాగే వయసులో కష్టపడకుండా పైకి రావాలని గాల్లో మేడలు కట్టి తెలియని వ్యాపారాలన్నీ చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులు కరగదీశాను. అంతా అయిపోయాక కానీ నిజం తెలిసి రాలేదు. ఆ తర్వాత కాయ కష్టాన్ని నమ్ముకున్నాను. నువ్వు నాలాంటి వాడివి అని తెలిసాక నిన్ను దారిలో పెట్టాలని, శ్రమ విలువ నీకు తెలియజేయాలని అబద్ధం చెప్పాను అన్నాడు రైతు. గోవిందుడు నివ్వరపోయి మరేమీ మాట్లాడలేకపోయాడు. ఇంతలో గుడిసెలోంచి వెలుపలికి వచ్చిన రైతు భార్య, ఇంకా ఎందుకు విషయం దాస్తావు, మనసులో ఉన్నది చెప్పేరాదు అన్నది భర్తతో. రైతు తల పంకించి, గోవిందా, నువ్వు ఇక్కడికి వెళ్ళనవసరం లేదు, మాతోనే ఉండు. నీకు సమ్మతమైతే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాం. ఇక మీదట నువ్వు పనివాడివి కావు, యజమానివి అన్నాడు. గోవిందుడు కొంతసేపు ఆలోచించి సరే అన్నాడు. ఆ విధంగా అతడి తొలి కోరిక నెరవేరింది. ఇంటిల్లిపాది కష్టం ఫలించడంతో మరికొంతకాలానికి గోవిందుడు తోట మధ్యలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రెండో కోరిక నెరవేరింది. పిల్లాపాపలతో హాయిగా బతకసాగాడు. న్యాయ నిర్ణయం. నిరంజనవరంలోని రాఘవయ్య ఊళ్ళో వాళ్ళకి అవసరానికి అధిక వడ్డీలు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు. అతడికి ఎప్పుడూ డబ్బు సంపాదనపైనే ధ్యాస. పిల్లికి బిచ్చం పెట్టని పరమ పిసినారి. భార్య పిల్లలు అది తగదనిచ్చి ఎంత చెప్పినా అతడికి డబ్బు సంపాదన పైన యావ తగ్గలేదు. ఒకనాటి రాత్రి రాఘవయ్య ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ముఖ్యమైన పని మీద ఏనుగునో ఉన్న సీతానగరం వెళ్తున్నామని, ఇక్కడికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది, రాత్రికి ఇంత తిండి పెట్టి పడుకోవడానికి స్థలం ఇచ్చారంటే 4 వరహాలు ఇచ్చుకుంటాం అన్నారు. 4 వరహాలు అన్న మాట వినగానే రాఘవయ్యకు ఆశ కలిగింది. వాళ్లను లోపలికి పిలిచి కూర్చోమన్నాడు. భోజనాలు అయ్యాక వాళ్లను, అవును, సీతానగరం ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి పని అని అడిగాడు ఉత్సాహం కొద్దీ. ఆ ఇద్దరు కాస్త వయసు తక్కువలో ఉన్నవాడు, అయ్యా, అది చాలా రహస్యం, మీకు చెప్పేది కాదులేండి అన్నాడు. రహస్యం అనగానే రాఘవయ్యకు మరింత కుతూహలం కలిగింది. అతడు 2-3 సార్లు రెట్టించి అడిగిన మీదట ఆ రెండో వాడు చెప్పటానికి ఇష్టం లేనట్టు తప్పనిసరి చెబుతున్నట్టుగా ముఖం పెట్టి, అయ్యా, ఇది చాలా రహస్యం, దీన్ని మీరెక్కడా చెప్పనంటేనే చెబుతాను. ఆయన మా యజమాని బతికి చెడ్డవాడు. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడడంతో ఊళ్ళో పట్టుకు తిరుగుతున్నాడు. ఆయన పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన బంగారు ఇటుకను తప్పనిసరి అమ్మవలసి రావడంతో దాని కొనుగోలు స్తోమత గల వ్యక్తి సీతానగరంలో మణిగుప్తుడొకడే అని భావించి వెళ్తున్నా అన్నాడు గొంతు తగ్గించి. బంగారు ఇటుక పేరు వినగానే రాఘవయ్య ఉలిక్కిపడ్డాడు. దానిని చూపించమని ప్రాధేయపడ్డాడు. అతి బలవంతం మీద బాటసార్లు రహస్యంగా దాచిన బంగారు ఇటుకను తీసి అతడికి చూపుతూ, ఎంత లేదన్నా ఇది 1,00,000 వరహాలు చేస్తుంది. మేము చాలా అవసరంగా ఉన్నాం గనక 50,000 పర్వాలేదనుకుంటున్నాం అన్నాడు. దానిని చూడగానే రాఘవయ్యకు మతిపోయినంత పనైంది. ఎలాగైనా దాన్ని తను సొంతం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, సీతానగరం దాకా ఏం వెళ్తారు కానీ దాన్ని నేనే కొంటాను, ఏదో ఒక ధర చెప్పండి అన్నాడు. అయ్యా, కడుపు నిండా అన్నం పెట్టారు, ఈ రాత్రికి ఆశ్రయం ఇచ్చారు, మీరైతే 25,000 వరహాలే ఇవ్వండి, అంతకు తక్కువైతే మాత్రం వద్దు అన్నాడు ఆ ఇద్దరిలో పెద్దవాడు. రాఘవయ్య లోక్యంతో వాళ్ళని మాటల్లో పెట్టి చివరికి 10,000 వరహాలకు బేరం కుదుర్చుకున్నాడు. తెల్లవారేసరికి వాళ్ళ మనసులు మార్చుకోవచ్చని అప్పటికప్పుడే 10,000 వరహాలు వాళ్ళకిచ్చి బంగారు ఇటుకను తీసుకెళ్లి లోపల గదిలోని ఇనుపపెట్టెలో భద్రంగా దాచి తృప్తిగా నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం లేచిన రాఘవయ్యకు బాటసార్లు వసారాలు కనిపించలేదు. తాము వచ్చిన పని పూర్తి కావడంతో తెల్లవారుజామునే తిరుగు ప్రయాణమై ఉంటారని అనుకుని అతడు బంగారు ఇటుకను స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్ళి పరీక్షించమన్నాడు. స్వర్ణకారుడు దాన్ని పరీక్షించి చూసి పంచలోహంలో ముక్క మీద బంగారపు పూత పూశారు, ఇది అసలు బంగారం కాదు అని తేల్చి చెప్పాడు. రాఘవయ్యకు గుండాగినంత పనైంది. తలపై పిడుగుపడ్డట్టు అక్కడే కూలబడ్డాడు.
కొంతసేపటికి తేరుకొని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని నగరం చేరి రాజు యశోవర్ధన్ని దర్శించి జరిగిన మోసం వివరించి న్యాయం చేయమని మొరపెట్టుకున్నాడు. యశోవర్ధనుడు యువకుడు, సునిశితమైన ఆలోచనతో పటిమతో త్వరగా న్యాయ నిర్ణయం చేయగలడని పేరున్నది. ఆయన రాఘవయ్య చెప్పిందివి శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత ఇతన్ని కారాగారంలో వేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్య బిత్తరపోయి లబోదిబోమంటుంటే భటులు అతన్ని లాక్కుపోయి చెరసాల్లో బంధించారు. రాజు నిర్ణయానికి సభాసాదులు కూడా నివ్వరపోయారు. మోసపోయాను, నాకు న్యాయం చేయండి అంటూ మొరపెట్టుకున్న వాడిని కారాగారంలో బంధించడం ఎక్కడి న్యాయం అంటూ తమలో తాము గుసగుసలాడుకోసాగారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రాజ్యమంతటా వ్యాపించింది. ఎక్కడ నలుగురు చేరినా దీని గురించే వింతగా మాట్లాడుకోసాగారు. ఇలా ఉండగా కొందరు ప్రముఖులు మంత్రిని కలుసుకుని న్యాయం కోరి వచ్చిన వాడిని బంధించడం అన్యాయం కదా అని తమ నిరసనను తెలియజేశారు. మంత్రి చెప్పగా ఆ సంగతి విన్న రాజు చిరునవ్వు నవ్వి, వారం రోజుల్లో రాఘవయ్యను విచారించి తగిన న్యాయం చేస్తాను అన్నాడు. రాఘవయ్యను విచారించే రోజున సభ ప్రముఖులతో కిక్కిరిసిపోయింది. రాజు నిర్ణయం వినటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాజు రాఘవయ్యను రప్పించి ఏం జరిగిందని సభకులకు వివరించమన్నాడు. రాఘవయ్య ఆనాటి రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించి, ధర్మప్రభువులు ఆ మోసగాళ్లను శిక్షించి నాకు తగిన న్యాయం చేయాలి అంటూ రాజుకు చేతులెత్తి మొక్కాడు. ఆ తర్వాత రాజు సభికులను ఉద్దేశించి, విన్నారు కదా, బాటసార్లు రాఘవయ్యను మోసం చేశారు, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు. బాటసార్ల వద్దనున్న 1,00,000 వరహాల బంగారాన్ని 10,000 వరహాలకే సొంతం చేసుకోవాలని చూడటం రాఘవయ్య దురాశ. ఆ దురాశ అతనిలో వివేకాన్ని మింగేసింది. అందువల్లే 1,00,000 వరహాల బంగారాన్ని 10,000కే ఎందుకు వదులుకోవాలనుకుంటున్న విషయం అతడికి స్ఫురించలేదు. ఇలాంటి మోసాలు అక్కడక్కడ జరుగుతున్నాయని తెలియవచ్చింది. అయినా వాటి నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఇలాంటి మోసం ఒకసారి జరిగితే మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించవచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ జరిగాయంటే మోసపోయిన వారిదే బాధ్యత. నిజానికి మన భటులు మర్నాడి బాటసార్లుగా నటించి ఆ మోసగాళ్లను పట్టుకుని వాళ్ళ దగ్గరున్న 10,000 వరహాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇప్పుడే రాఘవయ్యకు అప్పగిస్తున్నాను. మునుముందు ఇలాంటి మోసాలు పునరావృతం కారాదు. ఈ విషయం మీ అందరికీ తెలియాలని, అది మీ మధ్య చర్చనీయాంశం కావాలని రాఘవయ్యను వారం రోజుల పాటు బంధించాను. అప్రమత్తమై వెలగండి అన్నాడు. యశోవర్ధనుడు యుక్తియుక్తపైన ప్రబోధాత్మకమైన న్యాయ నిర్ణయానికి సభికులందరూ జేజేలు పలికారు. బంగారు నెమలి. బోధిసత్వుడు ఒకప్పుడు బ్రహ్మదత్తుడి కాశీ రాజ్యంలో ఒక నెమలిగా జన్మించాడు. అది మామూలు అన్ని నెమళ్ల వంటిది కాదు. అపురూపమైన బంగారు నెమలి. అది దండకారణ్యంలో విహరిస్తూ ఉండేది. ఒకనాడు కాశీరాజు భార్య పట్టమహిషికి ఆ బంగారు నెమలి కలలో కనపడగా అది కావాలని ఆమె భర్తతో చెప్పింది. రాజు మంత్రులను అడిగాడు. వారు బ్రాహ్మణులకు తెలుస్తుంది అన్నారు. బ్రాహ్మణులను అడిగితే వారు వేటగాళ్ళకు తెలుస్తుందని చెప్పారు. రాజు దండకారణ్యంలో సమీపంలో ఉండే ఒక వేటగాడిని రప్పించి, పలానా బంగారు నెమలిని జీవాళ్లతో తీసుకువస్తే గొప్ప బహుమానం ఇస్తాను అని చెప్పాడు. వేటగాడు అంగీకరించి వాడసగా 7 ఏళ్ల పాటు మాటు వేశాడు. కానీ నెమలి వలలో పడలేదు. వేటగాడు చనిపోయాడు. నెమలిని కోరిన ఆ మహారాణి కూడా చచ్చిపోయింది. కలలో కనబడిన ఒక నెమలి కోసం బెంగ పెట్టుకుని నా రాణి మరణించటమా అని రాజుకి కోపం వచ్చింది. అప్పుడు ఆయన, దండకారణ్యంలోని బంగారి నెమలి సంచరిస్తోంది, దాన్ని మాంసం తిన్న వాళ్లకు జరిమానాలు ఉండవు అంటూ ఒక ప్రకటన కోటగుమ్మం ముందు వేలాడగట్టించాడు. ఆ రాజు తదనంతరం యువరాజు మళ్ళీ ఇంకో వేటగాడిని బంగారు నెమల కోసం పంపాడు. లాభం లేకపోయింది. ఇలా 6 తరాలు గడిచిపోయినాయి. 7వసారి గద్దెక్కిన రాజు కూడా ఆ ప్రకటన చూసి వేటగాడిని పంపాడు. వేటగాడు యుక్తిగా ఆ నెమల్ని పట్టేవేసి కాశీరాజుకి అప్పగించాడు. ఆ బంగారం నెమల్ని చూడగానే రాజుకి ఆశ్చర్యం కలిగి గౌరవభావం ఏర్పడింది. దానికోసం ఎత్తైన ఒక సింహాసనం తన పక్కన వేయించాడు. అప్పుడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు, రాజా, నన్నెందుకు పట్టుకించి ఇక్కడికి తెప్పించావు అని అడిగాడు. నీ మాంసం తింటే జరిమానాలు ఉండవని చెప్తున్నారు అన్నాడు రాజు. అంటే నన్ను చంపవలసిందే కదా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. అవును అన్నాడు రాజు. పిచ్చివాడా, నాకే మరణం నిజమైతే నా మాంసం తిన్నవాళ్లకు మరణం లేకపోవటం ఏమిటి అని వాళ్ళని ప్రశ్నించాడు బోధిసత్వుడు. నీది అపురూపమైన బంగారు ఛాయ కనుక
నీ మాంసం తిన్నవాళ్లకు ఆ ఛాయ వస్తుందని, వాళ్లకు చావు ఉండదని మా తండ్రి చెప్పాడు అన్నాడు. అయితే రాజా, నాకు ఈ బంగారు ఛాయ వచ్చిన కారణం చెప్తాను విను. ఒకప్పుడు నేను ఈ రాజ్యానికే మహారాజుగా ఉండేవాణ్ణి. నేను న్యాయంగా పాలించి ధర్మం నిలబెట్టినందుకు ఫలితంగా ఈ జన్మలో బంగారి నెమలిగా పుట్టాను అని చెప్పాడు బోధిసత్వుడు. కాశీరాజు విస్తుపోయి, ఏమిటి, ధర్మ పరిపాలనకు ఫలితమా ఇది? నీ మాటలకు రుజువేమిటి అని అడిగాడు. లేకేమి, నేను మహారాజుగా ఉన్న కాలంలో ఒక నవరత్న ఖచ్చితమైన దివ్యరథం మీద విహారం చేసేవాణ్ణి. అది ఉద్వాసన వనంలో కొలను పక్కన పూడ్చబడి ఉన్నది అన్నాడు బోధిసత్వుడు. కాశీరాజా ప్రకారం కొలను పక్కన తవ్వించి చూడగా దివ్యరథం కనిపించింది. ఆనాటి నుండి రాజు బోధిసత్వుడిని తన గురువుగా ఎంచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి.